హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన 112. ఈరోజు దేవుడి కళ్యాణం జరుగుతుందండి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందంట. మేము త్వరగా వెళ్తే దేవుడి కళ్యాణము, అన్నదాన కార్యక్రమము, అలాగే డ్యాన్స్ ప్రోగ్రాము అన్ని వీడియో తీసి మీకు చూపిస్తాము. త్వరగా మీకు చూద్దురు. ఓకే ఫ్రెండ్స్, గుడి దగ్గరకు బయలుదేరుతున్నాం పిల్లలతో కూడా. ఓకే బాయ్. గుడికాడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. శాంతిరస్తు వాయిద్యం శాంతిరస్తు తుష్టిరస్తు పుట్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అస్మిన్ గ్రామే స్థితానాం ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ఆగ్నేయం యత్పాపం తత్పరితేదమస్తు సర్వ సంపదస్తు సర్వశోభనమస్తు. అత అర్ఘ్యజలం కరకోదకేన సంయోజ్య గోటువాద్యం శతధారకం సహస్రదా నానాగోత్రేభ్యः నానాభ్యः వాసుదేవ పుణ్యాः వాచన మంత్రజపదక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం తవ్యమహం సంప్రదదే ఓం సహస్రారం అష్టమంత్రం జపం పుణ్యేన యాగోపకరణ కళ్యాణోత్సవ ఉపకరణ ద్రవ్యాన్ని ప్రోక్ష్య సుజవ్యవహేదే మృత సుజనాగం సుజన్మకం యద్ధర సత్యమృతాపాయేన సుజన్మాన పావకా యా సుజాతస్య కశ్యపోస్తింద్రియ అగ్నేగర్భంధరే విరూపాస్థాన ఆపసగ్గశోనాభవంతు శుభగం శుభం. నారాయణమద విష్ణు కృష్ణస్య విష్ణాస్య ప్రేత విష్ణాస్య రసే కృష్ణ ఆర్ద్రమద వైష్ణవద విష్ణవే అదహం. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీ అనపకామినీం యస్యాం హిరణ్యం విందేయం నామ సంబృడానం అశ్వపూర్వామృతమధ్యాం అత్యనాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శర్మాదేవీ దురదాం కంసోస్మితాం హిరణ్య ప్రాకార మాత్రాం జ్వలంతీం దృష్టాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మపద్మాం తామేపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతి శ్రియం లోకే దేవజస్తములారాం తాం పద్మినీమీం శరణమం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసో జయాతు వనస్పతిస్తవృష్టోదవిల్వః తస్య ఫలాని సవధానదంతమయాంతరాయాస్య భాగ్యలక్ష్మీరుపైతు మాం దేవసహకీర్తిస్య మణినాశక పాదద్భూతోస్మరాష్ట్రేస్మిన్ కీర్తిమర్జన్ దదాతు మే తత్పిబాసామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాథామ్యహం అవభూతిమసోద్ధీం చ సర్వాన్నమే గృహాత్ గంధద్వారాంధరాధర్షాం న చ ఉట్టాం గరిణి ఈశ్వరేకం సర్వభూతానాం తామేవోపక్వయే శ్రియం. ఓం శ్రియమావాహయామి. హలో, ఎక్కడా హనీ పాప
యశ్వంత్ అండి, చూడండి ఎలా ఎగురుతున్నాడు. జేగు దండం పెట్టుకో. శ్యామంతరాజాయ సర్వస్తోమోదరాకృతమద్భవతి. ఓం త్రాతారమింద్ర సౌదారం భవే జగం శూరమింద్రం మదేన చక్రం పురోతమింద్ర సత్యన మఘవాద్వాతింద్రః. ఓం पर्वन्ते राज विश्वात्ताते सवनेषु प्रावच्ययाजगद्धवगविन्द्र सन्मते तारावतम्यत्पुरुषसम्भृतं बसवात्पावृणो शरभाय ऋषिबन्धवे. विश्वात्ताते सवनेषु प्रवाच्ययाजगद्धमघविन्द्रसन्मते तारावतम्यत्पुरुषसम्भृतं वस्वपावृणो शरभाय ऋषिबन्धवे. प्रगत्सामाक्षत्रद्विदुरस्तौत्यं चित्तद्भौजस्सुभितमग्रवीरं इन्द्रस्तोमेन पञ्चशतमध्यरितं वागसहरेण रक्षा. यज्ञोपवीतधारणं कस्य गोटमेळं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते साजं पुरस्तात् आयुष्याक्रीं प्रथमञ्चदभ्यं यज्ञोपवीतं बलमस्तु तेजः लोकसंरक्षणार्थम् इत कौतुकबन्धन यज्ञोपवीतधारणं करिष्ये. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत्साजं पुरस्तात् आयुष्यमग्निं प्रथमञ्चदभ्यं यज्ञोपवीतं बलमस्तु तेजः.
च दिव्याद्भुतनित्यवन स्वभावलावण्य मया अमृतो ददये अच्युतगोत्रोद्भवाय अखिलाण्डकोटिब्रह्माण्ड त्रयातिशयप्रभरान्वित सौभाग्यगोत्रोद्भवां विश्वम्भरशर्मणो नत्रीम् తీర్థం పాలు కొంచెం అక్షర గంధం ఉంటుంది. ఫైనల్గా మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి అయితే స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పి నాకు అక్కడి నుంచి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కళ్యాణం చూస్తారు కదని ఫుల్గా తీశాను. ఆ తర్వాత కళ్యాణం అయిపోయాక అన్నదానం చేస్తున్నారని చెప్పాను కదా, అన్నదానం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడుకొని అన్నదానం తినేసి వచ్చేసాము. తినేసి ఇంకా తర్వాత డ్యాన్స్లు అనేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. గుడి లోపలికి అక్కడ వెళ్ళేసరికి అక్కడ స్వామివారిది పసుపు కుంకుమ బొందారము ఇస్తూ ఉన్నారండి. అవి తీసుకొని ఆ తర్వాత అవి అక్కడే మెల్లవి కట్టేసుకోవాలంట. 9వ రోజైనా 11వ రోజైనా మంచి రోజు చూసి దాన్ని తీసేయాలి. అక్షంతలు మన భర్తల దగ్గర చెల్లించుకుంటే మంచిదంట. అందుకని నేను అప్పుడే పసుపు తాడేసుకొని మెల్లో మా హస్బెండ్ దగ్గర చెల్లించుకున్నాను. ఆ తర్వాత ఇంకా భరతనాట్యాలు అన్నీ చాలా సూపర్గా ఎక్సలెంట్గా చేశారు. పిల్లలు అయితే మాత్రము చాలా ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాం కదా అమ్మాయి కానీ అందరు చాలా అంటే చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శివయ్య గెటప్ వేసినారు కదా, ఆ అమ్మాయి అయితే ఇంకా సూపర్గా చేసింది. ఆ సాంగ్ తగ్గ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. సాంగ్స్ పెడదామంటే ఇంకా కాపీ రైట్ వస్తుంది కదా అని సాంగ్స్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. స్వామివారి కళ్యాణం అయితే బాగా జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొత్తం ఎక్కడ కట్ చేయకుండా తీసాను మీకోసం నేను. అదేవిధంగా ఇంకా తర్వాత మరుసటి రోజు రథం లాగేది. మధ్యలో వీడియోలు తీయలేకపోయాను. ఇవి అండి ఈరోజు కళ్యాణం, స్వామివారి కళ్యాణం అయితే బాగా జరిగింది. కళ్యాణం చూసుకొని ఆ తర్వాత ఇంటికి బయలుదేరాము. ఇంక ఇదేనండి స్వామివారు ఆ రోజు వచ్చిన వాహనము ఏనుగు వాహనము. అంతే అండి, ఆ రోజు కళ్యాణం అయిపోయింది. ఇంకా మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.